నేను ఒక స్ట్రేంజ్ థింగ్ అబ్జర్వ్ చేశాను ఓటీటీలో ఒక మూవీ చూస్తూ. అదేంటంటే, ఇప్పుడు జనరల్‌గా ఆర్టిస్ట్ ఎవరైనా సరే టెక్నీషియన్స్ అనుకోండి, మూవీ ఇండస్ట్రీలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి వాళ్ళ నేమ్ ఇలా నేమ్ కార్డ్స్ స్క్రీన్ మీద పడాలి, చూసుకోవాలి అనేది ఒక పెద్ద అచీవ్‌మెంట్ లాగా ఉంటుంది వాళ్ళకి. మనం మూవీకెళ్ళినప్పుడు అవి స్కిప్ చేయకుండా చూస్తాం జనరల్‌గా. నేనైతే థాంక్ యూ కార్డ్స్ కూడా చూస్తా. జనరల్‌గా ఏ మూవీకైనా సరే. బట్ ఓటీటీకొస్తే మాత్రం ఒక స్కిప్ బటన్‌తోని అంతా మనకి మూవీ ఒక్కటి కావాలి, కంటెంట్ కావాలి. ఎవరు వర్క్ చేసిరనేది అవసరం లేదు. బట్ వాళ్ళకి అది చాలా హార్డ్ వర్క్‌తో వచ్చిన పేరు ఆ స్క్రీన్ మీద. మనం ఒక్క బటన్ తోటి అంతా సైడ్ చేసేస్తాం. సో, నాకనిపించిందేంటంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచి అసలు ఎవరు వర్క్ చేసిర్రో ఓటీటీలో గూడా చూస్తే బావుంటుంది అని. బావుంటుంది కాదు, అది చూడాలి. అదొక రెస్పెక్ట్ అనుకోండి, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్‌కి. సో, అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు నేమ్ కార్డ్స్ పడడం కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది గదా! మీరు చూసే ఉంటారు. ఈవీవి గారి మూవీస్‌లో నేమ్ కార్డ్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఎవరెవరు వాళ్ళు వాళ్ళే ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం అలాంటివి చాలా ఉంటాయి గదా! అండ్ తర్వాత కూడా వచ్చాయి. కానీ అంత ఇంపాక్ట్ లేవు. నాకిష్టమైన కొన్ని రీసెంట్ టైమ్స్‌లో కూడా ఉన్నాయి. రీసెంట్ అంటే 100% లవ్, డార్లింగ్, బాహుబలి అలాంటివి కొన్ని మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అలాంటివి ఇంకా రావాలి. నేమ్ కార్డ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటే బావుంటుంది గదా! సో, మీ ఫేవరెట్ మూవీ ఏంటి? అలా నేమ్ కార్డ్స్ వచ్చే దాంట్లో కామెంట్ ఇట్లా అమ్మో!